హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నార్మల్గా నార్మల్ డెలివరీలో ఎపిసాటమీ డెలివరీ అనేది అవుతుంది. ఎపిసాటమీ డెలివరీ అంటే ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మామూలుగా మనకి వెజీనా పక్కన చిన్నగా కట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మన వాడుక భాషలో చిన్న ఆపరేషన్ అయింది అని చెప్తూ ఉంటాం. సో ఈ చిన్న ఆపరేషన్ అయిన వాళ్ళకి మరి స్టిచ్చెస్ అనేవి తగ్గాలంటే ఏం చేయాలి, త్వరగా స్టిచ్చెస్ తగ్గాలంటే ఏం చేయాలి అనేది సందేహాలు అయితే వస్తుంటాయి. సో ఎగ్జాంపుల్గా నేను ఇలా చేశాననే చెప్తాను, ఎందుకంటే నాకు అయింది ఎపిసాటమీనే. సో నేనేం చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే అది అక్కడ కొంచెం సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే ఎక్కువగానే ఉంటుంది. సో మరి ఏం చేయాలి త్వరగా తగ్గాలి అంటే అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే ఎపిసాటమీ డెలివరీ అయిన వాళ్ళకి స్టిచ్చెస్ అనేది త్వరగా మానాలంటే ఏం చేయాలి అనేది చాలామందికి ఒక సందేహం అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఒక సెన్సిటివ్ ప్లేస్ అన్నమాట. సో నార్మల్గా మనకి పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళకి అది వేరేలా ఉంటుంది, కానీ అది పైన ఉంటుంది. సో మనకి మెడిసిన్స్ ద్వారా అది లోపల ఉన్న స్టిచెస్ మానిపోతాయి. కానీ ఈ ఎపిసాటమీ డెలివరీ అయిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది. అది వెజినా కదా, పైగా అక్కడ మోషన్ వెళ్ళే రంధ్రం అక్కడే ఉంటుంది. సో మనకి బ్లీడింగ్ అక్కడ నుంచే అవుతూ ఉంటుంది. సో ఆ పక్కనే స్టిచ్చెస్ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది అవుతుంది. పైగా మనకి డెలివరీ అయిన తర్వాత కాన్సెప్షన్ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే మనకి అప్పటికి డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉండదు. సో ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఆ డైజెషన్ సిస్టమ్, ఆ డయాఫ్రామ్ అనేది పైకి నెట్టబడడం వల్ల సో మందగిస్తుంది. సో ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ కాక మనము మోషన్ అనేది సరిగ్గా వెళ్ళాం, కాన్సెప్షన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో బలవంతంగా వెళ్ళొద్దన్నమాట ఈ యొక్క ఎపిసాటమీ డెలివరీ అయిన వాళ్ళకి. సో అందుకే లూజ్ ఫుడ్ తీసుకోవాలి. మరి ఇక్కడ స్టిచ్చెస్ మానాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనకి స్టిచ్చెస్ అయిన తర్వాత అవి లోపల కరిగిపోవడానికి మనకి డాక్టర్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు, తొందరనే హీల్ అవుతాయి. కాకపోతే మనం కొన్ని జాగ్రత్తలు 100% తీసుకోవాలి. ఎపిసాటమీ డెలివరీ అయిపోయిన తర్వాత మనకి ఇంజెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ ఇంజెక్షన్స్ ద్వారానే మనకి ఆటోమేటిక్గా అక్కడ పెయిన్ కానీ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. సో దీంతోపాటు మనకి ఆయింట్మెంట్స్ కానీ లేదా అంటే పౌడర్స్ కానీ ఇస్తూ ఉంటారు. ఈ పౌడర్స్ ఎట్లా అక్క పెట్టుకోవాల్సింది అని మీకు ఒక డౌట్ అయితే వస్తే, సో మీరు చేయాల్సింది ఏంటంటే, సో నేను కూడా అలాగే చేశాను. ఇక్కడ సిగ్గుపడాల్సింది ఏం లేదు, ఎందుకంటే మీరు నాకు సిస్టర్స్ లాంటి వాళ్ళు. నేను చేసింది నేను మీకు చెప్తున్నాను. సో అట్లానే చేసుకోవాలి. ఎపిసాటమీ డెలివరీ అంటే అలానే చేయాలి. సో ఎవరు లేని ఒక రూమ్ ఉంటుంది కదా, సో మన హస్బెండ్ కానీ ఎవ్వరూ ఉండొద్దు అక్కడ ఆ రూమ్లో. సో అందరినీ బయటికి పంపించండి, సింగిల్ రూమ్ అయినా పర్లేదు. సో డోర్ వేసేసుకొని ఫ్యాన్ వేసేసుకొని సో ఆ ప్లేస్ని మీరు ఏదన్నా ఒక మిర్రర్తో ఆ ప్లేస్లో ఆయింట్మెంట్ పెట్టుకొని పౌడర్ వేసుకొని ఒక 10 minutes 15 minutes ఖచ్చితంగా ఆ గాలికి అలాగే ఉండాలన్నమాట. ఎందుకంటే మనం స్నానం చేసి వచ్చిన తర్వాత అక్కడ తడి అనేది ఉంటుంది. సో మనం అక్కడ కొంచెం సెన్సిటివ్ ప్లేసు, ఆ స్టిచ్చెస్ అనేవి మనకు తగులుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. సో అప్పుడు తగిలినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం. సో ఆ సెన్సిటివ్ ప్లేసు మళ్ళీ అక్కడ తడి ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. మళ్ళీ ఈ ఎపిసాటమీ డెలివరీ అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కూడా నెమ్మదిగా నడవాలి, ఎట్లా పడితే అట్లా కూర్చోవద్దు. అట్లా కూర్చున్నా కూడా స్టిచ్చెస్ పోయాయి అనుకోండి, మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని కేర్ఫుల్గా ఉండాలి, మోషన్ కూడా చాలా ఫ్రీగా ఉండాలి. కాన్సెప్షన్ ప్రాబ్లం అయినా కూడా స్టిచ్చెస్ ఊడిపోతాయి. అలాగే మనం ఎలా పడితే అలా బేబీకి ఫీడ్ చేసేటప్పుడు కాళ్ళు వెడల్పు చేసుకొని కూర్చోవడము అట్లా చేయదు. అట్లా చేస్తే ఖచ్చితంగా ఆ స్టిచ్చెస్ పోతాయి. మనం చాలా కేరింగ్గా ఉండాలి ఒక 1 month వరకు కూడా. సో నేను చెప్పినట్టు ఆ యొక్క పౌడర్ కానీ లేకపోతే ఆయింట్మెంట్ పెట్టుకొని ఒక 15 minutes మన ఫ్యాన్ గాలికి ఉండాలి. ఉన్న తర్వాత అలా ఒక రోజులో ఒక 2-3 times చేయాలన్నమాట. సో నేనైతే ఇలాగే చేశాను. ఇక్కడ సిగ్గుపడటానికి ఏం లేదు, ఖచ్చితంగా ఇలాగే చేస్తేనే ఆ స్టిచ్చెస్ అనేవి త్వరగా మానుతాయి. నేను చెప్పినట్టు ఎట్లా పడితే అట్లా కూర్చోకూడదు. ఎపిసాటమీ డెలివరీ అయిన వాళ్ళు చాలా కేరింగ్గా ఉండాలి కూర్చునే పొజిషన్ అనేది. ఎందుకంటే అది ఆ స్టిచ్చెస్ మళ్ళీ ఊడిపోయాయి అనుకోండి, మళ్ళీ వేయాల్సి వస్తుంది. సో అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే సో అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు అంటే చాలా కేరింగ్గా ఉండాలి. సో ఈ యొక్క ఎపిసాటమీ డెలివరీ అయిన వాళ్ళకి. సో అందుకనే జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఈ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చా అక్క, అక్కడ వేడి వాటర్ యూజ్ చేయొచ్చు అంటే, ఏ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. అక్కడ మనం క్లీన్ చేసుకోవచ్చు మంచిగా నీట్గా. కానీ ఖచ్చితంగా ఇంట్లో లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అంతా పొడి బార్చుకోవాలి. మనం ఒక తడి ఒక క్లాత్ తీసుకొని అక్కడ అంతా పొడి చేసుకున్న తర్వాత ఆయింట్మెంట్ లేదా
ఈ పౌడర్స్ వేసుకుని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలన్నమాట. సో ప్రతి వాష్రూమ్ తర్వాత అంటే మీరు ఎప్పుడైతే వాష్రూమ్ వెళ్తారో వాష్రూమ్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అక్కడ క్లీన్ చేసి ఆరబెట్టాలి, లేదా అంటే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.